ఓ పథకం ప్రకారమే సీఎం రమేష్ బైట్ ను విడుదల చేసింది చంద్రబాబు రేవంత్ గ్యాంగ్. వరుసగా పచ్చ ఛానళ్లలో ఆ వీడియోను ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్నది చంద్రబాబు రేవంత్ సీఎం రమేష్ త్రయం అసలు కుతంత్రం. అయితే తెలంగాణ సమాజం ముందు ఈ గ్యాంగ్ పప్పులు ఉడకలేదు. సీఎం రమేష్ వీడియోలోని అసలు గుట్టు బయట పెట్టిన బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు రేవంత్ పనికి మాలిన పవర్ బ్రోకర్ కుట్రలను తుక్కు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం బీజేపీ కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు కుట్రలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బయటపెట్టిన నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సీఎం రమేష్ ఇవాళ ఒక కామెంట్ చేశారు. అది అంతా చూస్తున్నాం, వేరే ఛానల్స్ లో ఎంతలా ప్రచారం చేస్తున్నారో. కవిత బెయిల్ కోసం కేటీఆర్ తనని కలిశారని 4 నెలల క్రితం, సంవత్సరం క్రితం కవితకి బెయిల్ వస్తే 4 నెలల క్రితం ఇతన్ని కలిశారని చెప్పడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ సమాజం ఇదంతా గమనించట్లేదంటారా? టీ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే ముందుగా మనము ఇందులో గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఈ 20 నెలల నుంచి ఒక డ్రామా తర్వాత ఒక డ్రామా అంటే ప్రజలు కూడా విసిగిపోయినారండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోని వీళ్ళది ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చింది, ప్రజలు వాళ్ళని నమ్మింది, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద 420 హామీల మీద వాళ్ళని నమ్మి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి ప్రజలు ఓట్లేస్తే గత 20 నెలల నుంచి ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ ఇట్లా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడము, అక్కడ ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పచ్చ మీడియా సహాయం తీసుకొని ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడము. ఇప్పుడు మీరు గమనించండి, ఒక ప్యాటర్న్ గమనించండి, ప్రేక్షకులు కూడా ఒకసారి ఇది నేను చెప్పేది ఆలోచిస్తే అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7, 2023. వచ్చిన మొదటి నెలలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? మనకి ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామనేది పక్కన పెట్టి కాళేశ్వరం కమిషన్ అని ఒక కమిషన్ కూర్చోబెట్టినారు. దాని తర్వాత పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో విద్యుత్ కొనుగోలు విషయంలో ఒక కమిషన్ కూర్చోబెట్టినారు. దాని తర్వాత ఫార్ములా ఈ ఎంక్వైరీ అని చెప్పి ఏసీబీ ఎంక్వైరీ అని అది తీసుకొచ్చినారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అది కొన్ని ఎపిసోడ్ నడిపించినారు. అంటే కేటీఆర్ గారు క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడుతూ ప్రతి అంశాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నప్పుడల్లా మీరు చూడండి, ఏదో ఒక ఎపిసోడ్ తీసుకురావడం, దాని మీద డైవర్షన్ టాక్టిక్స్ చేయడం, ప్రజల దృష్టి మరల్చి అసలు విషయాల మీద ఉండకుండా ఈ గాసిప్ల మీద అంకిమాలిన విషయాల మీద చర్చ చేసుకునే విధంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ గా అక్కడ ఎల్లో మీడియా కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, వారి మిత్రమండలి, అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రమండలి కానీ, టీడీపీ సోషల్ మీడియా వింగ్స్ కానీ, వీళ్ళందరూ చూడబలుపుకొని పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇక్కడ నుంచి స్క్రిప్ట్లు పోతున్నాయి. స్క్రిప్ట్ల ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అయితే మీకు గమనించాల్సింది ఏంటంటే, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, సీఎం రమేష్ గారు మాట్లాడింది నేను కూడా విన్నాను. వారు ఏమంటారంటే, ఒక 4 నెలల ముందు కేటీఆర్ గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు అంటారు. కవిత గారికి బెయిల్ వచ్చింది ఆగస్ట్ 27, 2024 నాడు. అంటే ఆ దాదాపు 11 నెలలు అయిపోయింది. ఇంకో నెల అయితే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. సంవత్సరం కింద బెయిల్ వస్తే కవిత గారికి 4 నెలల కింద కేటీఆర్ గారు నా దగ్గరకు వచ్చి బెయిల్ కోసం నన్ను అడిగిండు అని చెప్పడం అనేది అందులోనే మనకు అర్థమైపోతుంది ప్రజలకు. అసలు వాళ్ళకి రాసిచ్చే స్క్రిప్ట్ ఎవరు, ఆ స్క్రిప్ట్ ఇల్లు యాక్టింగ్ చేసి చదవడం ఏంటి, ఇదంతా ఏంటిదంటే ఇంకో ఎత్తుగడ. అసలు విషయం ఏంటిదంటే, ఇక్కడ క్విడ్ ప్రో కో జరిగింది. ఎవరికి జరిగింది? కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకి, బీజేపీ ఎంపీకి జరిగినటువంటి క్విడ్ ప్రో కో. అంటే ఇక్కడ ఏం జరిగింది? బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారి సంస్థ రుత్విక్ ప్రాజెక్ట్ కి 1665 కోట్ల వరకు, అంటే ఇప్పుడు 4th సిటీ అని మనం ఇంకా ఇమాజినరీ సిటీ ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం వారు, దానికి కొత్తగా రోడ్డు వేయడానికి అందులో భాగంగా 1600 కోట్ల కాంట్రాక్ట్ వరకు బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారి సంస్థకి ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? మీరు గమనిస్తే 3 నెలల క్రితము కేటీఆర్ గారు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచగచ్చిబౌలి 400 ఎకరాల భూకుంభకోణం జరుగుతుంది, అందులో పెద్ద ఎత్తున దాదాపు 10,000 కోట్ల వర్త్ ఉన్నటువంటి భూములను అడ్డగోలుగా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి విక్రయించి అదొక కుంభకోణం జరగబోతుంది. దీనికి తెరలేపింది, వారికి సహాయపడేది అక్కడ కేంద్రం నుంచి బీజేపీ నుంచి ఒక బీజేపీ ఎంపీ, ప్రముఖమైనటువంటి బీజేపీ ఎంపీ అని చెప్పినారు కేటీఆర్ గారు. క్రిస్టల్ క్లియర్ గా మనకి ప్రెస్ మీట్ పెట్టే తెలంగాణ భవన్ లో విలేకరులందరికీ లైవ్ లో చెప్పినారు. ఈ రోజు అది బయటపడే వరకు, ఈ రోజు అది బయటికి ఎక్స్పోజ్ అయ్యే వరకు ఆనాడు కేటీఆర్ గారు కూడా చెప్పినారు, దీని వెనకాల బీజేపీ ఎంపీ హస్తం ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారితోని వారికి బీజేపీ ఎంపీతోని చర్చలు జరిగినాయి.
ఆ చర్చలు ఏం జరిగినాయి, వారికి ఎట్లా లాభం చేకూరబోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా లాభం చేకూర్చబోతుంది రాబోయే రోజుల్లో, అది మొత్తం డీల్ కంప్లీట్ అయినాక నేను చెప్తా అని చెప్పినారు కేటీఆర్ గారు 3 నెలల ముందు. ఆల్రెడీ ప్రజలకు చెప్పి పెట్టినారు. ఈ రోజు పేరు బయటకు వచ్చింది, ఎందుకంటే కాంట్రాక్ట్ వారికి అవార్డు అయింది కాబట్టి. అది కప్పిపుచ్చుకోవడానికి పైన కింద పడి ఉన్నది లేనిది ఉన్నట్టు ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఏదో బీజేపీతోని ఏదో పొత్తుల కోసం ఈయన ప్రయత్నించినని చెప్పి 4 నెలల క్రితం కలవడానికి వచ్చిందని చెప్పి ఇదంతా అంటే ప్రజలు కూడా చూసి విసిపారండి తెలంగాణ ప్రజలు. ఈ బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ చేస్తాడు ఎలక్షన్స్ కి. మరి అది బీజేపీ పెద్దలకు కనబడతలేదా తెలియదు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం రమేష్ గారి విషయంలోనే కాదు, మెగా కృష్ణారెడ్డి గారి విషయంలో కూడా గతంలో ఇదే మాటలు మాట్లాడినాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని, వాళ్ళదొక మాఫియా అని, తెలంగాణ సొమ్ము దోచుకు తింటున్నారని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే అదే మెగా కృష్ణారెడ్డి గారికి పిలిచి అక్కడ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 4,300 కోట్ల కాంట్రాక్ట్, ఇక్కడ మన నల్లన్న సాగర్ నుంచి మూసీకి ఉస్మాన్ సాగర్ వరకు నీళ్లు తీసుకురావడానికి అదొక 3,300 కోట్ల కాంట్రాక్ట్ అదే మెగా కృష్ణారెడ్డి గారి ఈస్ట్ ఇండియా కంపెనీ మాఫియాకి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కట్టబెడుతున్నారు. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను ఎవరు చూడలేదు అన్నట్టు వారే విమర్శిస్తారు. ఈ రోజు వారే ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే గత సంవత్సరం సుంకిశాలలో రిటెన్షన్ వాల్ కూలిపోయింది. అది అందరం చూసినాము. సోషల్ మీడియాలో వీడియో బయటకు వచ్చే వరకు ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఉంచింది. అప్పుడు అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఆ గోడ కూలి దాదాపు 100 కోట్ల నష్టం ప్రజాధనం దుర్వినియోగం అయింది. అయితే అప్పుడు ఏం చేసిర్రు, వీళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. ఎప్పుడైతే అది బయట సోషల్ మీడియాలో వచ్చిందో వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీ కూర్చోబెడితే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ HMWSSB వాళ్ళు ఆ కమిటీ ఏమన్నదంటే ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రిటెన్షన్ వాల్ కూలింది సుంకిశాలలో 100 కోట్ల దాదాపు నష్టం 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ చేయాలి అని చెప్పి HMWSSB క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉల్పు పలుకు లేదు కాదు. ఈ రోజు కొత్త కాంట్రాక్ట్ మళ్ళీ అదే HMWSSB డిపార్ట్మెంట్ లోనే మల్లన్న సాగర్ టు మూసీ ప్రాజెక్ట్ కి 3,300 కోట్లు. ఏ డిపార్ట్మెంట్ లోనైతే ఈ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పినరో పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అదే డిపార్ట్మెంట్ లో 3,300 కోట్ల కాంట్రాక్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే బ్లాక్ లిస్ట్ చేయాలన్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీకి కట్టబెట్టింది. ఈ తతంగం అంతా జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి విషయాలు ప్రజల దృష్టికి వెళ్లకుండా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు 420 హామీల మీద ప్రజలు మాట్లాడొద్దు. ఎందుకంటే రాబోయే తొందరలోనే మనకు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇదంతా డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారు. కాకపోతే ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులండి, అర్థమైపోయింది వాళ్ళకి వీళ్ళతోనే అయ్యేది లేదు పోయేది లేదు. కాబట్టి ఇవన్నీ జస్ట్ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారు, డ్రామా చేస్తున్నారు అనేది అర్థమైపోయింది, తేటతెల్లం అయిపోయింది. పబ్లిక్ మూడ్ కూడా చేంజ్ అయిపోయింది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కదా అనేది. ఎక్కడ పోయి ఎవరిని అడిగినా, హైదరాబాద్ లో అడిగినా, మీరు ఇళ్లలోకి పోయి మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో పోయి ఎవరిని అడిగినా అదే చెప్తున్నాం. సో అది తట్టుకోలేక ఇవన్నీ టెంపరీగా వీళ్ళు ఏదో దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీగా మేము వారిని ఎక్కడ ఎండగట్టాలో అక్కడ ఎండగొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అన్ని వివరించి చెప్తాం. వాళ్ళు ఆడే నాటకాలు సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి పచ్చ మీడియా వాళ్ళకి సానుకూలంగా మాట్లాడుతుంది కాబట్టి ఒక 2 రోజులు డ్రామా నడుపుతారు. కానీ 3-4 రోజులకి మాకున్నటువంటి లిమిటెడ్ స్కోప్ లో సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడైనా ప్రజలకు వివరించే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు.